ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా పరలోకమున్న మా తండ్రి, దయగలనైనా కృపగల తండ్రి, మీ ఉన్నతమైన నామంలో, మీ పరిశుద్ధ నామంలో స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంటూ నా తండ్రి, మీరు మా రక్షణలో నా తండ్రి ఉండి మమ్మల్ని కాపాడి మీ పరిశుద్ధతలో నా తండ్రి నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఈ దినమున నా తండ్రి మీ మాటలు కొన్ని వినిపించుటకు, చదువుటకు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి విశ్వాసులు నా తండ్రి మీ పిల్లలు దూర ప్రాంతము వెళ్ళి అక్కడ నా తండ్రి ముందు వరుసలో నా తండ్రి మీ కుమారుడు జయశాలి గారి నా తండ్రి మాటలు నా తండ్రి మీ గ్రంథములో విప్పుటకు నా తండ్రి అనేక మంది చేరుకొని నా తండ్రి మరి మీ మాటలను సమృద్ధిగా విని నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా ప్రయాణమై వెళ్ళారు నాయన. మా లోపాలను బట్టో మా పరిస్థితులను బట్టే నా తండ్రి మేము వెళ్ళలేకపోయాము. అయినను నా తండ్రి ఈ దినమున నా తండ్రి మీకు విశ్రాంతి దినము కాబట్టి నా తండ్రి మీ సన్నిధిలో గడుపుటకు తండ్రి నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన మరి ఈ క్షణంలో నా తండ్రి మీరు రాయించిన గ్రంథములోని మాటలను నా తండ్రి మరి కొన్ని మాటలు నా తండ్రి నేను చదువుటకు నా తండ్రి ధ్యానించుటకు నా తండ్రి మీ కృపను గ్రహించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యూదా పత్రిక మొదటి అధ్యాయము చివరి వరకు. యూదా పత్రిక మొదటి అధ్యాయము చివరి వరకు. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. 2వ వచనం, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఎలానగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్యోనియుగా పరచుచు మన అభిధీయుడు నాథుడును ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వకాలమందే సూచింపబడిన వారు. 5వ వచనం, ఈ సంగతులన్నీ మీకు మొదటనే ఎరిగి ఉన్నాను. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకము చేయగూరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించి నన్ను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గుమరలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులై ఉన్నందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ,
వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. బహునామము పొందవలెనని బిలాము నడిచిన తప్పు తోవలలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుఖభోజనము చేయుచు తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్మల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్లుగాను తమ అవమానమును మరుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలు గాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో, అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తము మనుషులను కొని యాడుచు సనుకు వారును తమ గతిని గూర్చి నిదానించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు దూరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమతో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుకొనుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మను ఆదిత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.